హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఫ్రెండ్స్, కొన్ని నిమిషాల పాటు ఆగండి. ఎందుకంటే ఈరోజు నీతో ఏదో చెప్పాలని యూనివర్స్ కోరుకుంటుంది. నీతో ఏదో అసాధారణమైనది నీకు జరగబోతుంది. అది ప్రతి ఒక్కరిలో జరగదు. ఈ వీడియో, ఈ మాటలు ఈ క్షణం యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు. బహుశా మీరు ఇంకా తెలియకపోవచ్చు, కానీ విశ్వం ఈ క్షణంలో మీ స్థలం మిమ్మల్ని ఒక ప్రత్యేక కారణం కోసం ఆపింది. ఈ వీడియోని పూర్తిగా చూడకండి. మీరు మీ భవిష్యత్తులో ఏదైనా ఒకటి తెరవడానికి సిద్ధంగా లేకపోతే, మీ జీవితం అన్నీ ఒక్కసారిగా ఎందుకు మారబోతున్నాయో నిజంగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను మిస్ చేయకండి. ఎందుకంటే రాబోయే కొన్ని క్షణాలలో, కొన్ని నిమిషాలలో విశ్వం మీకు ఒక రహస్యాన్ని చెప్పబోతుంది. ఏంటంటే ఎంపిక చేయబడిన వ్యక్తులు మాత్రమే అని తెలుస్తుంది. మరియు మీరు ఇటీవల ఏదో వింతగా జరుగుతుందని మీకు అనుభవించారా ఆ విషయాలు? కొన్నిసార్లు ఎటువంటి కారణం అనేది లేకుండానే అసౌకర్యంగా కూడా అనిపిస్తుంది. ఎవరో వస్తున్నట్లు అనిపిస్తుంది, లేదా మీ లోపల ఏదో కదలిక జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇవన్నీ సాధారణ వయసు సంకేతాలు. కానీ ఎవరైనా ప్రత్యేక మార్పు కోసం ఎంపిక చేసినప్పుడు మొదటిగా మీరు చుట్టూ ఒక శక్తిగా మారుస్తుంది. ఇప్పుడు అదే మీతో జరుగుతుంది. బహుశా మీరు ఇది గమనించారా? ఇటీవల మీ ముందు కొన్ని అనుభవాలు వచ్చాయి. ఇవి గతంలో ఎప్పుడు కూడా అసాధారణమైన కళలు కూడా వచ్చాయి. మీ మనసులో కొన్ని ఆలోచనలు ఎక్కడ నుండి గుండెలో గూడి కట్టుకున్నట్టు అనిపిస్తాయి. ఇవి సాధారణమైనవి కావు, మిమ్మల్ని సమీపిస్తున్న శక్తి యొక్క సంకేతాలు. మీకు ఆశ్చర్యంగా కనిపించవచ్చు, కానీ ఈ విషయం అనేది ప్రతిరోజు ప్రతి వ్యక్తికి సంకేతాలను ఇస్తుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ సంకేతాలను అర్థం చేసుకోరు. మీరు ఎంపిక చేయబడిన వారిలో ఒకరు. మీరు ఆ సున్నితత్వం మీలో ఉంది. ఆ సూక్ష్మ సంకేతాలను గ్రహించగల సామర్థ్యం ఉంది. మీరు దీన్ని చేసినప్పుడు లోతైన ఆధ్యాత్మిక మార్గం అడుగు పెడతారు. ఈ మార్గం మిమ్మల్ని మీ నిజమైన స్వరూపంతో కలుపుతుంది. ఈ సందేశం మీకు ఎందుకు చూపబడింది? ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి. జీవితంలో జరగబోయే మార్పు సాధారణమైనది కాదు, అది మీ యొక్క పూర్తిగా జీవితాన్ని మార్చేస్తుంది. మీరు మీకోసం ఊహించిన సంతోషం, సమృద్ధిగా ప్రేమ, ఉద్దేశం ఇవన్నీ కూడా మీకు అందబోతున్నాయి, మీ దగ్గరకు వస్తున్నాయి. కానీ ఒక పెద్ద విషయం గుర్తుంచుకోండి. ఏదైనా సరే పెద్దది జరగబోతున్నప్పుడు మొదట అన్నీ చెల్లాచెదురవుతాయి. అంటే తుఫాను వచ్చే ముందు శాంతి ఉన్నట్లు, మార్పు రాకముందు జీవితంలో ఒక వింత అసౌకర్యం కనిపిస్తుంది కదా. మీరు కూడా అసౌకర్యాన్ని ఇప్పటికే అనుభవించారు. అదేదో సాధారణమైనది సంకేతం. విశ్వం మీ ఆత్మని పిలిచింది. ఈ సమయంలో మీ చుట్టూ జరుగుతున్నది ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక భాగంగా మీ జీవితం నుండి దూరం అవుతున్నట్లు, వ్యక్తులు మూసుకుపోతున్నట్లు, ఏదో విరిగిపోతున్నట్లు, సంబంధాలు ఇవన్నీ కొత్త శక్తి, వ్యక్తులు, కొత్త అవకాశాలు జీవితంలోకి ప్రవేశించడానికి తయారీ విధానం. మీరు భయపడాల్సిన అవసరం లేదు మిత్రమా. ఇది మీకోసమే జరుగుతుంది. ఇవన్నీ మిమ్మల్ని కొత్త ఎత్తుకు తీసుకువెళ్ళటానికి. కొన్నిసార్లు మీరు ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకు పదే పదే ఈ విషయాలు చెడిపోతున్నాయి, ఎందుకు ప్రతిసారి ఏదో మంచి జరగబోతుందని అనిపించినప్పుడు అకస్మాత్తుగా ఆగిపోతుంది. కానీ ఒకసారి ఆలోచించండి, విశ్వం మిమ్మల్ని ఏదో పెద్దదాన్నే సిద్ధం చేస్తుందని. బహుశా మీరు అడిగిన దానికంటే ఎక్కువ అద్భుతమైనది మీకు లభించబోతుందేమో. అందుకే ఇంకా కొంచెం సమయం పడుతుంది. విశ్వం ఈ సందేశాన్ని మీకు అందించినప్పుడు సూటిగా ఉండదు. అది సంకేతాల రూపంలో, కొన్నిసార్లు ఒక పాట లిరిక్స్ రూపంలో, కొన్నిసార్లు అపరిచితుడి మాటల రూపంలో, కొన్నిసార్లు పాత పుస్తకం పేజీల్లో దాగి ఉంటుంది. ఆ సందేశం మరికొన్నిసార్లు వీడియో వంటి మాధ్యమం ద్వారా కూడా నీకు తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు దీన్ని వింటున్నారు అంటే ఇది కేవలం వీడియో కాదు. ఇది మీ సమాధానాలకు, ప్రశ్నలకు అన్నిటికీ కూడా సమాధానాలే. వాటికి సమాధానం శాంతిగా ఉండండి, మీ లోపలికి తొంగి చూడండి. ఇవన్నీ విన్న తర్వాత పదే పదే వస్తున్న భావాలను అనుభవించండి. ప్రతిరోజు మిమ్మల్ని బాధిస్తున్న లేదా పదే పదే పునరావృతం అవుతున్న ఆలోచనలపై దృష్టి పెట్టండి. ఇది కేవలం అవచేతన కలిసి మీ దిశ నిర్దేశం చేస్తుంది. మీరు జవాబుల కోసం వెతుకుతున్న ప్రశ్నలు మీ లోపలే దాగి ఉన్నాయి. మరియు ఈ సందేశం, ఈ వీడియో యొక్క జవాబు యొక్క మొదటి సంగ్రహం. విశ్వం ఇప్పుడు మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. విశ్వం యొక్క ప్రణాళిక ఇప్పుడు ఒక క్రియలాగా ప్రారంభమవుతుంది. ఆ క్రియ అనేది మీ జీవితంలో ఇప్పుడు విశ్వం ఆరంభించేసింది. ఇక మీరు నిశ్చింతగా ఉండండి.
దేన్ని మీరు ఆపలేరు, దేన్ని మార్చలేరు. మీ చుట్టూ ఇప్పుడు సంఘటనలు జరుగుతున్నాయి. అవి మీ ప్రస్తుత అవగాహనకి అందని జీవితపు రహస్యాలు. అకస్మాత్తుగా కొందరు వెళ్ళిపోతారు, కొందరు అకస్మాత్తుగా వస్తారు. మీరు మాత్రం కొంచెం గందరగోళంగా మీకు అనిపించవచ్చు, ఎందుకంటే అన్నీ చాలా వేగంగా మారుతాయి. కానీ భయపడకండి, ఇదే విశ్వం యొక్క వ్యూహం. మీ నుండి తీసివేయబడిన ఇప్పుడు పూర్తిగా అవి తిరిగి వస్తాయి. సంపూర్ణంగా మిగిలిపోయినవి ఇప్పుడు పూర్తవుతాయి. దూరంగా ఉన్న వైపు మీ వైపు వస్తాయి. సమయంలో మీరు అనుభవించే భావాలు సాధారణమైనవి కావు. కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా భావోద్వేగాలకు, కొన్నిసార్లు ఎవరో మీ వైపు చెయ్యి వేసినట్లు, మీ గదిలో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కేవలం విశ్వం సంకేతాలను ఇవ్వడం కాదు, అది జోక్యం చేసుకుంటుంది. అది పాత కర్మలను తొలగిస్తుంది, మీ ఆత్మ యొక్క గత జన్మ బంధాలను విడిపిస్తుంది, మరియు మీ చుట్టూ ఒక అదృశ్య కవచాన్ని నిర్మిస్తుంది. దానివల్ల ఏ విధమైన ప్రతికూలత కూడా తాకదు. మీ ఆలోచనలు ఇప్పుడు మార్పు వస్తాయి. ఇప్పుడు మీకు ఆసక్తి విషయాలు ఆసక్తిగా కోల్పోతారు. మీ దృష్టి ఇప్పుడు మీ వెంటే ఉంటుంది. మీరు దూరంగా ఉన్నా మీ వైపు ఆకర్షింపబడతారు. అలా విశ్వం అన్నీ కూడా మీకు అనుకూలంగా చేస్తుంది. అది డబ్బు విషయమైనా లేదా సంతోషం విషయమైనా. మిమ్మల్ని విశ్వం ఎంపిక చేసింది కాబట్టి ఈ యొక్క వీడియో మీరు చూడగలుగుతున్నారు. ఎందుకంటే విశ్వానికి మీలాంటి వ్యక్తులు అవసరం. ఇతరుల చైతన్యాన్ని కూడా జాగృతం చేయగలవారు. కాబట్టి ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు. మీ చుట్టూ ఒక పెద్ద దైవీక సిబ్బంది అనేది ఉంది. భవిష్యత్తు మార్గంలో ఉన్న అడ్డంకులను అలాగే తొలగిస్తుంది. మీ ఆలోచనలు ఇప్పుడు మరింత శక్తివంతంగా మారుస్తాయి. ఇప్పుడు మీరు కోరుకుంటున్నది విశ్వం స్వయంగా దాన్ని మీ వైపు తీసుకొస్తుంది. కానీ దీనితో పాటు ఒక బాధ్యత కూడా ఉంది. ఇక్కడ నుండి మీరు ఆలోచించండి, అనుభవించి మాట్లాడి ప్రతి విషయం కూడా వాస్తవంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు మరింత ప్రతికూలత నుండి దూరంగా ఉండాలి. ప్రతిరోజు మీకు వాగ్దానం మీరు చేసుకోవాలి. మాట్లాడే ప్రతి మాట క్రాంతిగా, ప్రశాంతంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి. నేను అడిగే ప్రతి విషయంలో మంచితనం ఉండాలి. కేవలం నా కోసం మాత్రమే కాదు, అందరి కోసం అనే ఒక కీలక సంకల్పం మీలో ఉండాలి. అదే మిమ్మల్ని దైవీక మార్గంలో నడిపిస్తుంది. ఇది సాధారణ వీడియో కాదండి, ఖచ్చితంగా విశ్వం మీ కోసం పంపిన వీడియో. మిమ్మల్ని ఎంపిక చేసింది కాబట్టే మీరు వినగలుగుతున్నారు. ఇప్పుడు ఈ సందేశం మీకు చేరింది అంటే ఏదో పెద్ద మార్పు మీ జీవితంలో జరగబోతుంది. విశ్వం యొక్క దాగిన శక్తి మీకు చాలా దగ్గరగా ఉంది. కేవలం ఒక అడుగు దూరంలో. మీరు చేయాల్సిందల్లా విశ్వాన్ని విశ్వాసంగా నమ్మడం. మీకోసం అనిపిస్తే దీన్ని ఖచ్చితంగా సంకేతం వైపు మీరు సంకేతంగా తీసుకోండి. ఇక ఒంటరిగా ఉంచకండి దేన్ని కూడా. దీన్ని మధ్యలో వదిలేయకండి. మీరు దగ్గరగా వచ్చిన క్షణం విశ్వం ఎప్పుడూ ఎటువంటి కారణం లేకుండా సంకేతాలను మీకు పంపదు. ఈరోజు ఈ వీడియో కనిపిస్తుందంటే అది మీకోసం ఎంపిక చేయబడింది. ఇది మీకోసం నేరుగా వచ్చిన సందేశం. విశ్వం నుండి మీకు ఎప్పుడు కూడా సూచనలు అనేది అందిస్తుంది. మీ మాటలను వింటుంది. ఈ విషయం ప్రతిభావన అనుభవిస్తుంది. చాలా కాలంగా మీరు ఏదో ఆలోచిస్తున్నారు, ఏదో సంకేతం కోసం అడుగుతున్నారు, ఏదో సమాధానం కావాలి అని కోరుతున్నారు. ఈ వీడియో ఆ సమాధానం. చాలాసార్లు మీ జీవితంలో ఒక మలుపు వస్తుంది. అక్కడ అన్నీ కూడా మన మార్గం గురించి గందరగోళంగా ఉన్నా కూడా నువ్వు ఆలోచించాలి. భవిష్యత్తు మారవచ్చు అని చెప్పి, నిజంగా అద్భుతాలు జరుగుతాయని నువ్వు నమ్మాలి. అప్పుడే నీ యొక్క మనసులో ఉన్న ఆలోచన ప్రకారం విశ్వం నీకు అనుకూలంగా మారుతుంది అని మాత్రం తెలుసుకోండి. అది డబ్బు గురించైనా, అవకాశాల గురించైనా, లేదా ఎటువంటి వ్యక్తులు నీకు దగ్గర కావాల్సిన వ్యక్తులైనా సరే, మీ జీవితంలో ఏదైనా మీకు రావాలి అంటే మొదట విశ్వాన్ని నమ్మండి. విశ్వం దగ్గర మీరు పాజిటివ్గా కోరుకోండి. మీ ఆలోచన అనేది చాలా స్పష్టంగా ఉండాలి, అలాగే అనుకూలంగా కూడా ఉండాలి. అప్పుడే విశ్వం దాన్ని తీసుకుంటుంది. మీరు చాలా సహించారు, ఇప్పుడు మీ వంతు వచ్చింది పొందటానికి. నీ జీవితంలో అతిపెద్ద రాత్రి ఉదయం కాంతి రాబోయే సమయానికి ముందు వస్తుంది. అదేవిధంగా ఈరోజు మీరు అనుభవిస్తున్న కష్టాలు, గందరగోళం, ఒంటరితనం ఇవన్నీ కూడా మీ లోపల నుండి బయటికి వెళ్ళిపోతాయి మిత్రమా. రాబోయే 24 గంటల్లో ఒక రోజులో ఏదో ఒకటి జరగబోతుంది. అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ యూనివర్స్ మిమ్మల్ని మానసికంగా, ఆత్మీయంగా పలకరిస్తుంది. మీరు నడుస్తున్న మార్గం ఇప్పుడు సరళంగా మారుతుంది. ఇక తట్టుకొని మూసుకుపోయిన తలుపులన్నీ కూడా తెరుచుకోబడుతున్నాయి. మిమ్మల్ని
కదిలించిన వైఫల్యాలు ఇప్పుడు అవే వ్యక్తులు, అవే పరిస్థితులు, అవే వైఫల్యాలు మీ జీవిత కథను స్ఫూర్తిగా మార్చేస్తాయి. మీ లోపల ఉన్న శక్తి పవిత్రమైనది. మీరు కర్మలు సాధారణంగా అవన్నీ కూడా తొలగించుకునే శక్తి మీలో ఉంది. మీ గురించి కంటే ఇతరుల గురించి మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందో మీ జీవితం అలా ఉంటుంది అని మాత్రమే తెలుసుకోండి. అంటే ఇతరులకి మంచి చేస్తే విశ్వం మీకు మంచి కోరుతుంది. ఇతరులకి చెడు కోరితే మీకు ఆ చెడు అనేది ఇష్టమని భావించి మీకు కూడా చెడు తలపెడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మంచినే కోరుకోండి, మంచినే తలవండి, ఇతరులకి మంచినే తలవండి, మంచే మీకు జరుగుతుంది. ఇక విశ్వాన్ని ఎప్పుడు కూడా కృతజ్ఞతాభావంతో ఉండాలి. ప్రతి దానికి కూడా మీకు రాబోయేదానికి, వచ్చిన దానికి అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పండి. ఖచ్చితంగా మీకు విశ్వం అనేది చాలా దగ్గరగా కనెక్ట్ అవుతుంది. అవును ఫ్రెండ్స్, మనం కృతజ్ఞతాభావంతో ఉంటే విశ్వం మనకు చాలా దగ్గర అవుతుంది. కాబట్టి మన జీవితంలో వచ్చిన అన్ని ఆనందాలకి, సంతోషాలకి, అవకాశాలకి, ఇచ్చిన డబ్బుకి, మనకు కావలసిన వ్యక్తులు రావటానికి అన్నిటికి కూడా విశ్వం సహాయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు విశ్వమా. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.